పాఠశాల విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరిలోని విద్యాభవన్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుండి ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించారు. విద్యార్థి శక్తి, జాతీయ శక్తి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్డగోలుగా పెరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టడానికి తక్షణమే కఠినమైన ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. స్కూల్ ఫీజులతో పాటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, యూనిఫామ్ల పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం అనుమతులు, కనీస గుర్తింపు లేకుండా విచ్చలవిడిగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు విద్యా భవన్ ప్రధాన గేటును తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి నాయకులను అడ్డుకోవడంతో పాటు ఇరు వర్గాల మధ్య తీవ్ర నెట్టులాట జరిగింది. విద్యాభవన్ పరిసరాల్లో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వెనక్కి తగ్గని ఏబీవీపీ శ్రేణులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. మౌలిక వస్తువులు వెంటనే సమాధానం చెప్పాలి విద్యాశాఖ మంత్రి వెంటనే సమాధానం చెప్పాలి విద్యాశాఖ మంత్రి వెంటనే పరిష్కరించాలి పాఠశాల విద్యాశాఖ ఉన్న సమస్యలు వెంటనే అందరికీ నమస్కారం. నా పేరు వెంకట గోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో 2024లో కూటమి అఖండ మెజార్టీతో గెలిచిన దగ్గర నుంచి ఏబీవీపీ ప్రభుత్వాన్ని సహకరిస్తూ వచ్చింది. ఎందుకంటే వారు ఒక సెటిల్ అవ్వాలి, ప్రభుత్వంలో విద్యారంగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులన్నీ తీరాలంటే సెటిల్ అయిన తర్వాత తీరుస్తారని ఏబీవీపీ ఏడాది గడువిచ్చింది. సరే కాదు, మంత్రి గారిని కలిసినప్పుడు ఇంకొక ఏడాది గడువు ఇచ్చినప్పటికి కూడా ఈరోజు ప్రస్తుతం పోయి ఈ పాఠశాల విద్యాశాఖను చూసినట్లయితే మొత్తం ఒక పాడె మీద పడబెట్టిన శవంలాగా మారింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాల విద్యాశాఖ. చూసుకున్నట్లయితే ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు లేవు. ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం పాఠశాల లేకుండా మన దరిద్రానికి ఈ పాలకులు మన నెత్తిపైన దరిద్రాన్ని పోశారు. ఏంటంటే ఒరియా మీడియం ఉంది, తమిళ మీడియం ఉంది, కన్నడ మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది, కానీ తెలుగు
తెలుగుదేశం పార్టీ పెట్టి ఆనాడు రామారావు గారు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కదా తెలుగు భాషను కూడా పాతాళానికి అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప తెలుగు భాషను బతికించే ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు. అదేవిధంగా పిఎంశ్రీ నిధులు ఇస్తూ ఉంది. పిఎంశ్రీ నిధులు ఇస్తే కనీసం ఆ ల్యాబులు పెట్టుకోవడానికి ఆ యొక్క పాఠశాలలో మౌలిక, అదేవిధంగా మిడ్ డే మీల్ స్కీమ్లో ఒక పూటకి 45 రూపాయలు భోజనం పెడతారు. 40 నుంచి 45 రూపాయలు ఒక పూటకి భోజనం మాత్రం ప్రైమరీ స్టూడెంట్స్కి 6.10.17 పైసా మాత్రమే ఈ ప్రభుత్వం పెడతా ఉంది. ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ మీద కనబడతా ఉంది. కళాశాలకి పూర్తిగా తోడుతా ఉంది. సాక్షి పత్రికలో అనిపైకి చదువు కిందికి అంటారు. ఐటీ శాఖ ఆంధ్రప్రదేశ్లో పట్టలేదా అని ఏబీపీ మాఫియా ప్రాథమిక విద్యలో గవర్నమెంట్ విద్యలో పూర్తి శాతం ప్రైవేట్ 700 ఖరీదు చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఎంఆర్పీ లేకుండా. పుస్తకాలు కళాశాలకు వస్తున్నప్పుడు డిఈఓలు ప్రైమరీ ఎడ్యుకేషన్ చూసే వాళ్ళకి అలవాటు పడిపోయినారు తప్ప తిరిగే రోజులు ఈరోజు రాష్ట్రంలో కనపట్టలేదు. అదైతే ఉందో 2020 తక్షణమే అమలు చేయాలి. గవర్నమెంట్ పార్ట్స్గా సబ్జెక్టుగా ఒక్కొక్క టీచర్ సబ్జెక్ట్